ఓకేనా? కనపడుతుందా? కనపడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. కనపడుతున్నా. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మన మీద ఈ యొక్క ఆదివారం ఆరాధన వర్తమానంలో భాగంగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం 8 నుండి 11 వచనాలు మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథ వివరణ 5వ భాగం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞత స్తుతులు. తండ్రి, ఈరోజు నీ వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ మా అందరితోనూ తేటగాను సూటిగాను మాట్లాడి ప్రభు చూపించి సహాయం చేసి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా 2వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు స్మరణ సంఘం గురించి ఈ యొక్క సమయంలో మనం నేర్చుకుందాం. 8వ వచనం చదవండి. చాలు. స్ఫురణ అర్థసాక్షి సంఘం. స్ఫురణ అంటే అర్థం ఏంటో తెలుసా? బోళం. ఈ యొక్క 7 సంఘాలు ఎక్కడ ఉన్నాయంటే టర్కీ దేశంలో. ఆనాడు ఈ 7 సంఘాలు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆ ప్రాంతం ఏంటంటే టర్కీ దేశంలో ఈ 7 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు టర్కీ దేశం పేరేంటి తెలుసా? తుర్కియో అనే పేరు. టర్కీలో ఉన్నటువంటి ఈ యొక్క స్ఫురణ అనేటటువంటి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆ పేరుకు ఇప్పుడు ఉన్నటువంటి పేరు ఏంటంటే ఇజ్మీర్ అన్నమాట. ఏంటి? ఇజ్మీర్ అనేది ఇప్పుడు పేరు ఉంది. ఇప్పుడు టర్కీ దేశంలో ఇప్పుడు ఇజ్మీర్ ఉంది. ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి ఇజ్మీరు, అప్పటి కాలంలో స్ఫురణ. అందమైనటువంటి నగరం, వ్యాపార కేంద్రం. పాగస్ అనే కొండ మీద అలెగ్జాండర్ నిర్మించిన నగరం. ఈ యొక్క స్ఫురణ సంఘ అధ్యక్షుడు పాలికర్స్, యోహాను గారి యొక్క శిష్యుడు. క్రీస్తు శకం 150వ సంవత్సరంలో సజీవ దహనం గావించబడ్డాడు. ఆ కాలమందు 50 లక్షల మంది హతసాక్షులయ్యారు. ఈ టర్కీ దేశంలో ఈ యొక్క స్ఫురణ ఇజ్మీర్ అనేది ఒక పెద్ద నగరం. ఇదనమాట స్ఫురణ సంఘం గురించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఉపోద్ఘాతం. మనం చదువుకున్న వాక్య భాగంలో మొదటివాడు కడపటి వాడునై ఉండి. మొదటివాడు ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మొదటివాడు అంటే భూమి ఆకాశాలు సృష్టించక ముందే ఉన్నటువంటి దేవుడు. అది మొదటివాడు అంటే. కడపటి వాడు అంటే ఈ భూమి ఆకాశము మన కంటికి కనిపిస్తున్నటువంటి భూమి ఆకాశం లయమైపోయిన తర్వాత కూడా దేవుడు అంటాడు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయాడు. ఆయన సెలవులో రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, మరలా తిరిగి లేచారు. ఆ యొక్క మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే ఈ సంగతులని ఎవరు చెబుతున్నారు?
యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? మహిమలో. మహిమలో, ప్రత్యక్షతలో, దర్శనంలో శిష్యుడైనటువంటి యోహాను గారికి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? 9వ వచనం చదవండి. చాలు. 9వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగం ఏంటంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివి. స్వర్ణాలో క్రైస్తవులు కడు పేదవారండి. ఈ స్వర్ణ నగరంలో ఉన్నటువంటి క్రీస్తుని అంగీకరించినటువంటి వారు పేదవారు, ధనవంతులు కాదు. క్రీస్తు శకం 66-74 సంవత్సరం మధ్యకాలంలో పాలస్తీనా దేశంలో యుద్ధం సంభవించినప్పుడు వీరు పేదరికంలోకి వెళ్ళిపోయారు. అర్థమైందా? కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. అందుకని దేవుని వాక్యం ఏమని చెబుతుంది? విశ్వాసమందు భాగ్యవంతులు అంట. ఎక్కడ భాగ్యవంతులు? విశ్వాసం. అర్థమైందంటారు? ఈరోజు మనం శ్రమ పడుతుండొచ్చు. ఆనాడు స్ఫురణ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా ఈరోజు నీవు నేను శ్రమ అనుభవించవచ్చు, దరిద్రత కూడా అనుభవించవచ్చు. అదేంటంట? పేదరికం, దరిద్రత అనుభవించవచ్చు. నేను కూడా మరి నా యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఎవరైనా బట్టలు ఇస్తే ఆ బట్టలు వేసుకునేవాళ్ళు. పేదరికం. మా ఇల్లు కాలిపోయింది, కరెంట్ షాక్తో ఇల్లు కాలిపోయింది, ఏమీ లేదు, కట్టుబట్టలు. నా యొక్క తుండు ఒకటే ఉంది, నాకు కట్టుకున్న తుండు ఉంది. అప్పటికి జ్వరం తగ్గుతుంది. 2000 సంవత్సరంలో మొత్తం కాలిపోయింది. అటువంటి స్థితిలో ఎవరైనా బట్టలు ఇస్తే వేసుకున్నారు. 2 సంవత్సరాలు అట్లానే ఉంది. అయితే అయినను నీవు ధనవంతుడివే అని దేవుడు వాక్యం చెప్తా ఉంది. ధనవంతుడివే. ఎక్కడ ధనవంతులు? విశ్వాసమందు ధనవంతులు. ఈ లోకయాత్ర ముగించినప్పుడు బంగారపు వీధుల్లో మనం ఉంటామండి. చెవులకు బంగారం, ముక్కుకు బంగారం, చేతులకు బంగారం, మెడలో బంగారం. కానీ నడక ఎక్కడో తెలుసా? బంగారు వీధులు. నీ నా నిరీక్షణ అదే ఉన్నారు. అదేంటారా? నీ నా నిరీక్షణ. నేను ఈ లోకయాత్ర ముగిస్తే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంటాను. అది మన విశ్వాసం యొక్క నిరీక్షణ. ఆ నిరీక్షణతో మనం జీవించాలి. మొన్న ఒకళ్ళు అంటున్నారు నాతో, అయ్యగారు ఉండగొన్నట్టు జీవితం ఎవరు వస్తారండి పేదలకి? మనుషుల్ని పొగడాలా? మనుషుల్ని పొగడాలండి. పొగిడే వాళ్ళని గౌరవిస్తారు ఈ రోజుల్లో. ఉండగొన్నట్టు చెప్తే అట్లా ఉంటే ఎట్లా ఉంటే ఎట్ట బతుకుతామండి మనం అంటున్నాను. నేను అన్నాను, ఇక్కడ ఎట్ట బతికేది అనేది కాదు పాయింట్. ఎలాగైనా బతుకుతూ, ధనవంతుడు బతుకుతున్నాడు, పేదవాడు బతుకుతున్నాడు, ఇల్లు లేని వాళ్ళు బతుకుతున్నారు, ఇల్లు లేకుండా ఆశ్రయం లేనటువంటి వారు, రోడ్డు మీద ఉన్నటువంటి వారు, వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు తింటున్నారు, మనం తింటున్నాం. ఈ లోకంలో ఎలా బతికావా అనేది కాదు పాయింట్, ఎలా దేవుడి కొరకు జీవించావా అనేది పాయింట్. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరు అబ్రాహామును ఆడుకోవటానికి దేవదూతలతో పరదేశికి వెళ్ళాడు. ధనవంతుడు పాతాళంలో. ఈ ఎండ వేడి, ఈ వడగాల్పులకి వాయు ఎప్పుడు ఎండలు తగ్గుతూ ఎప్పుడు వర్షాకాలం వచ్చిందా అనుకుంటున్నాం. మరి రేపు నిత్య నరకంలో అగ్ని ఆరదు,
పురుగుదావులు. ఈ ఎండలు ఎంతకాలం? జూన్ నెల వరకు ఉంటాయేమో. జూలై నుంచి చల్లబడిపోవాలి. ఇక ఉత్సవం ఉండదు. అక్కడ యుగయుగాలు అగ్ని ఆరదు పురుగుదావులు. అమ్మా ఒక గ్లాస్ మంచినీళ్ళు అమ్మ, నాలుగు ఎండిపోతుంది, అమ్మో తట్టుకోలేకపోతాను, నీళ్ళలో నిమ్మకాయ పిండి ఒక గ్లాస్ ఇవ్వమ్మ, కొంచెం ఉప్పేసి, కొంచెం ఎండదబ్బుతో తెలుపు, ఉపశమనం కలిగింది అని అంటానికి నో ఛాన్స్. అక్కడ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు. ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నాను, నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపయ్యా అని ధనవంతుడు అబ్రాహాముతో అంటే, ఇక్కడోళ్ళు ఎక్కడ రావడానికి ఛాన్స్ లేదు నాయన, నువ్వు బాధపడు అన్నాడు. అయ్యా నా యందు కనికరపడి, ఏమన్నాడు? కనికరపడట. అయ్యా నా యందు కనికరం లేదయ్యా. భూమి మీద ఉన్నప్పుడు దేవుని వాక్యం వినండి అయ్యా అని చెబుతుంటే వెళ్ళే వాక్యం. అప్పుడు దేవుడు వాక్యం వినాలనే ఆలోచన వచ్చిందా? రాలా. ఇప్పుడేమంటాడు ధనవంతుడు? కనికరం. అంత కఠినవి అయ్యా, కనికరం లేదయ్యా, యజ్ఞజాలు యాతలు పడుతుంది. అప్పుడు దేవుడి వాక్యం వెళ్ళలేదు అయ్యా, కళ్ళు నెత్తుకొచ్చినాయి. నీవు ఇష్టం వచ్చినట్టు బతుకుగయ్యా, అప్పుడు నా మాట లేదు కదా, మరి నాకెంత బాగుంది. అదేనంట విశ్వాసమందు మనం ఎవరమయ్యా అంటే ధనవంతులం. విశ్వాసం, ఆ నిరీక్షణతో నీవు నేను జీవించాలి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కోసం. నా నిరీక్షణ ఏమవుతుందంటే సిగ్గుపాటు. చూడండి ప్రజల చిన్నచూపు ఏమైంది? ప్రభువునే చిన్నచూపు చూసినారు. యేసు ప్రభువునే చిన్నచూపుని చూసిన లోకం, యేసు ప్రభువునే చిన్నచూపు చూసిన సమాజం, యేసు ప్రభువునే చిన్నచూపు చూసిన వాళ్ళ ఇంటోళ్ళు, వాళ్ళ బంధువులు, అన్నదమ్ములే చిన్నచూపు చూశారు. ఆయన స్వకీయులే ఆయన్ను అంగీకరించలా. తర్వాత తెలిసింది ఎవరు ఈయన. మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాత మన మధ్యలో ఉన్నది దేవుడు అని తెలిసి తర్వాత అంగీకరించారు. తర్వాత అదేంట, నీవు ధనవంతుడు. పేదవాడిగా ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకోగలవు. పేదవాడు ఉంటే ఆకలి విలువ, ఆదాయం, డబ్బు విలువ, ఆకలి విలువ, అన్ని విలువలు దేవుడు నీకు నేర్పుతాడు. అదేంటంటారా? కొంతమంది ధనవంతులకు గర్వం ఉంటుంది, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కానీ కొంతమంది పేదగా ఉన్నప్పుడు అనేక విషయాలు దేవుడు ఏం చేస్తాడంటే నేర్పిస్తాడు. కనుక దేవుడు చెబుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యంలో నుండి, నిన్ను నన్ను దేవుడు ఆదరిస్తున్నాడు. నీవు ధనవంతుడివే, విశ్వాసమందు నీవు ధనవంతుడివే, ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారని వాక్యంలో ఉంది. ఆశీర్వాదాన్ని వారసు. అర్థమైందంట. తర్వాత చూడండి, యూదులు కాక సాతాను సమాజము తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. 9వ వచనంలో చూడండి, దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయం. వీరు హింసింపబడ్డారు, హింస యూదుల నుండి వచ్చింది. అలా చేయటం ద్వారా తాము దేవుని ప్రజలు కాదని సాతాను సంబంధులని తెలియపరుచుకున్నారు. అర్థమైందంట. క్రైస్తవులు మూలంగా సమస్య లేదు. క్రైస్తవులు రోమా అధికారులకు విధేయత చూపించకుండా ఉండటం ద్వారా, స్థానిక యూదా నాయకుల ద్వారా సమస్య వచ్చింది. అదేంటంటారా? దేవుని వాక్యం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం.
దేవుని వాక్యం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. చాలు. యూదులు ఏమనుకుంటున్నారంటే మేము అబ్రహాము పిల్లలం, మోసే శిష్యులం. ఎవరండి మీరు? మేము అబ్రహాము పిల్లలం, మోసే శిష్యులం అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు తెలుసా? మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు, మీరు దేవుడి సంబంధులు కాదు, అబ్రహాము కుమారులు కాదు, మీరు అబ్రహాము కుమారులు కాదు, మీరు మోసే శిష్యులు కాదు. ఎవరు మీరు? మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు. వారు ఆది నుండి నరహంతకుడు, వాడిలో సత్యం లేదు. మీలో సత్యం ఉంటే నన్ను ఎందుకు మీరు అంగీకరించరు? పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభు గురించి లేఖనాల్లో రాయబడింది. పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించిన మెస్సయ్య క్రీస్తు ఈ నజరేతులో ఉన్నటువంటి యేసే అని లేఖనాల్లో ఉన్నాయి. కానీ యూదులు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాల. మేము అబ్రహాము పిల్లలు, మోసే శిష్యులు అనుకున్నారు. అలాగే యోహాను గారి కాలంలో కూడా వాళ్ళు కూడా ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని అంగీకరించాల, యేసుక్రీస్తును అంగీకరించాల. అర్థమైందంట? ఈనాడు చూడండి, నామకార్థ క్రైస్తవులు కూడా ఏమనుకుంటారు? మేము దేవుని పిల్లలం. మేము ఎవరు? మేము దేవుని పిల్లలం, వాక్యం మాది, మేము ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తాం, సందాయిస్తాం. అదేంటంటారా? క్రిస్మస్ చేస్తాం, ఈస్టర్ చేస్తాం, గుడ్ ఫ్రైడే చేస్తాం. కానీ జీవితంలో మార్పు లేదు. మేము ఇప్పటి నుంచి అనుకుంటున్నారా? మా తాత, ముత్తాత, మా నాన్న, మా బాబాయ్, మా ఇల్లంతా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. కానీ దేవుని వాక్యం ప్రకారం నడుచుకునేటువంటి జీవిత విధానం లేదు నామకార్థ క్రైస్తవులుగా. మరి వాళ్ళు దేవుని పిల్లలా? ఎవరు దేవుని పిల్లలు? దేవుని వాక్యాన్ని అనుసరించే వాళ్ళే దేవుని పిల్లలు. అందరూ దేవుని పిల్లలు కాదు. చూడండి, నేను చెప్పిన మాట కాదు, దేవుని వాక్యం. రోమిలి రాసిన పత్రిక పౌలు గారు 9వ అధ్యాయం 6వ వచనం. రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 9వ అధ్యాయం 6వ వచనం. ఇజ్రాయేల్ సంబంధులను ఇశ్రాయేలీయులు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కాదు. వాగ్దానం చదవండి. ఇస్సాకు వలనైనదే నీ సంతానం. దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఇస్సాకు వలనదే నీ సంతానం. వాళ్ళే వాగ్దాన పిల్లలు, వాళ్ళే ఇజ్రాయేలీలు. అబ్రహాం గారు, షారా గారు చనిపోయిన తర్వాత మరలా వివాహం చేసుకున్నారు, మరలా పిల్లలు పుట్టారు. మరి వాళ్ళందరూ వాగ్దాన పిల్లలా? వాళ్ళందరూ అబ్రహాం సంతానమా? వాళ్ళందరూ వాగ్దానం చేయబడినటువంటి వారా? కాదు. ఈనాడు ప్రార్థనకు వస్తున్న ప్రతి వాళ్ళు కూడా మేము చర్చికి వెళ్తున్నాం, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము దేవుని పిల్లలం అనుకుంటున్నారు. అందరు దేవుని పిల్లలా? చర్చికి వెళ్ళేవాడు అందరూ దేవుని పిల్లలా? బైబిల్ పట్టుకొని వెళ్ళినంత మాత్రాన దేవుడు మాట వినేవాడు దేవుడి పిల్లలు. మనం కూడా చూడడం, మన పిల్లల్ని ఏమంటావు? నువ్వు నా పిల్లది కాదు, నా పిల్ల కాదు, నువ్వు నా మాట అనట్లా, నువ్వు వాడు బో అంటవానమా? ఇగో ఈ అమ్మాయి నా మాట అనేది కాబట్టి ఈ అమ్మాయి నా పిల్ల, నువ్వు నా పిల్ల కాదు. ఎందుకంటే నా పిల్లలు ఏమంటారు, ఏం చేస్తారు? నా మాట అంటారు. మరి నా మాట అనట్లేదు, నువ్వు నా పిల్ల కాదు అంటవానమండి. మనం అంటవానమా మన పిల్లలతో? చెప్పండి. మరి నోరు తెరవండి.
మనం మన పిల్లలతో అంటవానమా? అంటాం. ఇగో ఈ పెద్దోడు నా పిల్లోడు, ఈ చిన్నోడు నావాడు కాదు, వీడు నా మాట అంటాడు, వాడు నా మాట అంటాడు, నా లక్షణాలే ఉన్నాయి అన్నీ నా మాట అంటాడు, వీడు నా మాట అంటాడు, అన్నీ వాళ్ళ అయ్యే లక్షణాలు అంటవానమా? వాగ్దానం చేయబడినటువంటి వారే అబ్రహాము సంతానం. అలాగే దేవుడి వాక్యం ప్రకారం ఉండేటటువంటి వాళ్ళే దేవుని పిల్లలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా చెప్పారు, యూదులు మేము దేవుని పిల్లలు అనుకుంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు? మీరు దేవుని పిల్లలు కాదు, మీరు మీ తండ్రి అనేటువంటి అపాది సంతానం. మీరు దేవుడి పిల్లలు అయితే దేవుడి మాట వింటారు, దేవుడి మాట వింటే నన్ను అంగీకరిస్తారు. ఎందుకంటే నేను దేవుడినని వాక్యం చెప్తుందిగా. నేను కూడా కొన్నిసార్లు పిల్లలు మాట వినకపోతే నేను ఏమంటానంటే అపాది కుమారుడా అంట, అపాది కుమార్తె అంట. ఎందుకంటే దేవుడి పిల్లలు అయితే దేవుడి మాట అంటారు. సరదాగన్నా కోపం కన్నా అది వాస్తవమే. అర్థమైందంటారా? కనుక ఇక్కడ నిజంగా మనం దేవుడి పిల్లమా, దెయ్యం పిల్లమా? దేవుడి పిల్లలు అయితే దేవుడి లక్షణాలు ఉంటాయి. దేవుని పిల్లలు కాబట్టి ఎవరి లక్షణాలు ఉంటాయి? దెయ్యం లక్షణాలు. చూడండి, కొన్నిసార్లు మనం అంటాం, ఓ తిక్కకుంది వీడికి, దెయ్యం పట్టింది అనుకుంటా, వదిలేచాలి, చింతపరికి తీసుకురంటారా, వీడికి వదిలేద్దాం, దెయ్యం దెబ్బ కూడా వదిలిపోవాలి, కొంచెం వ్యవహారం తేడాగా ఉంది అంటే మనం దేవుని పిల్లలు అయితే దేవుడి లక్షణాలు కలిగి ఉంటాం. దేవుడి పిల్లలు కాకపోతే ఎవరి లక్షణం కలిగి ఉంటాం? దేవుని. అదే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు. స్థానిక యూదుల ద్వారా ప్రభువుని అంగీకరించినటువంటి ఈ స్ఫురణ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు శ్రమ కలిగింది. చూడండి, నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇక్కడ దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. అదేంటంటారా? ఇక్కడ ధైర్యాన్ని ఇస్తున్నాడు. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇంకో కొత్త శ్రమ రాబోతుంది. రోమా ప్రభుత్వం ఇంకోసారి క్రైస్తవులను హింసించబోతుంది. చాలామంది చెరసాలలో వేయబడతారు, హతసాక్షులు అవుతారు, భయంకరమైనటువంటి దాడి కొన్ని దినాల్లో జరగబోతుందని చెప్పి దేవుడు ముందుగా వారిని ధైర్యపరుస్తున్నాడు. అర్థమైందంటారా? నీవు పొందబో శ్రమలకు భయపడకు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వాడికి శ్రమలు ఉంటాయి, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? భయపడు, నేనున్నా. ఆ శ్రమలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు. తర్వాత చూడండి, 10వ వచనం దేవుని వాక్యంలో వెయ్యబోతున్నాడు. చాలు, చూసారండి దేవుని వాక్యం ఏమని రాయబడుతుంది? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినాలు అంటే 10 దినాలు అంటే రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 10 మంది రాజుల ద్వారా ఆనాటి క్రైస్తవులకు శ్రమ కలిగింది. యోహాను మరణం నుండి కాన్స్టెన్స్ చక్రవర్తి వరకు క్రీస్తు శకం 100 నుండి 314, 316 సంవత్సరం వరకు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించి అప్పుడు చక్రవర్తి కాన్స్టెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుని అంగీకరించాడు ఆయన రాజుగా. అప్పుడు వరకు శ్రమ. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి దేవుని వాక్యంలో ఇక్కడ మొదటి మరణం శరీరానికి సంబంధించింది. అర్థమైందంటారా? రెండవ మరణం అంటే ఆత్మకు సంబంధించింది. సంబంధించిన రెండవ మరణం. ఇక్కడ మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జవ కిరీటం ఇచ్చేదనని దేవుడు చెబుతున్నాడు. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? నీవు నేను దేవుని సంఘంలో
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కోసం మరణం వరకు మరణం వరకు. ఎప్పటి వరకు? మరణం వరకు మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను.